నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బిగాలతో కలిసి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అబద్ధాల ప్రచారాన్ని ఖండించారు. ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ కళాభారతి వద్ద ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కాశీలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ గంగా హారతి ఇచ్చారు. ఈ పూజలో మన తెలుగువారు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక ఆలయంలో సంకష్ట చతుర్థి సందర్భంగా గణపతి హోమం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని సన్మార్గంలో నడిపిన మహాశక్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో జరిగే మాలల మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని సిరికొండలో మాల మహానాడు సంఘం నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నిజామాబాద్ ప్రుడెన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ భర్త శేఖర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు తదితరులు కలిసి పరామర్శించారు.